టీడీపీ విస్తృత స్థాయి భేటీలో ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ కావడానికి కారణాలేంటి? డుమ్మా కొట్టిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని బాబు గారికి కోపమొచ్చిందా? ఏకంగా 15 మంది ఎమ్మెల్యేలు మీటింగ్ సమయంలో విదేశాల్లో ఉన్నారా? ముఖ్యంగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలపై బాబు గుర్రుగా ఉన్నారా? టీడీపీ విస్తృత స్థాయి భేటీ అంటే కొంచెం గట్టి ప్రణాళిక ఉంటుంది. ప్రోగ్రామ్ షెడ్యూల్ కూడా పద్ధతిగా ఉంటుంది. ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ భేటీని చాలా సీరియస్గా తీసుకుంటారు. తాజాగా టీడీపీ విస్తృత స్థాయి భేటీ జరిగింది. అసలే పార్టీ అధికారంలో ఉంది. ఈ సమయంలో నేతలంతా టెన్షన్గా మీటింగ్కు హాజరవుతారని భావిస్తే చాలామంది లీడర్లు ఈ మీటింగుకు డుమ్మా కొట్టారు. ఏకంగా 15 మంది ఎమ్మెల్యేలు ఆహ్వానితుల్లో 56 మంది గైహాజరయ్యారు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6:30 వరకు కొనసాగింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో కొందరు నేతలకు స్వీట్ వార్నింగ్ సైతం ఇచ్చారు. టీడీపీ సమావేశానికి గైహాజరైన వారిలో ఏకంగా 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అది కూడా వారు విదేశాల్లో ఉన్నారు. దీంతో చంద్రబాబులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇక మీరంతా ఫారిన్లో ఉండటం మంచిదంటూ చురకలంటించారు. సమావేశానికే రాని వారు ఇక నియోజకవర్గాల్లో ఏం పని చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. నియోజకవర్గాల్లో ప్రజలకు దూరంగా ఉండటం సరికాదని ముగింపు సందేశంలో గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. ఆహ్వానితుల్లో 56 మంది గైహాజరయ్యారంటూ అసహనం వ్యక్తం చేశారు చంద్రబాబు. టీడీపీ విస్తృత స్థాయి భేటీ గురించి అన్ని వివరాలు తెలుసుకున్నారు చంద్రబాబు. ఉదయం ఎంతమంది వచ్చారు, సంతకాలు పెట్టి ఎంతమంది వెళ్ళిపోయారు, సమావేశం చివరి వరకు ఎంతమంది ఉన్నారు, అన్ని వివరాలు కూడా తీసుకున్నారు. ఈ క్రమంలోనే అందరు లెక్కలు తమ దగ్గర ఉన్నాయంటూ నేతలకు గట్టిగానే షాక్ ఇచ్చారు. ప్రజలతో మమేకమైతేనే భవిష్యత్తు ఉంటుందని గట్టిగా చెప్పారు చంద్రబాబు. నేతల గైహాజరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేతలకు చురకలంటించారు. గైహాజరుకు కారణాలు అడిగితే కొంతమంది విదేశీ పర్యటనలు అన్నారు, కొంతమంది దైవ దర్శనాలని సమాధానమిచ్చారు. పార్టీ కార్యక్రమాల కంటే ఇతరేతర పనులే ఎక్కువయ్యాయా అని కూడా అధినేత ప్రశ్నించారు. దేవాలయ సందర్శనాలు మరొక రోజు కూడా పెట్టుకోవచ్చు కదా, తరచూ విదేశీ పర్యటనలు పెట్టుకునేవారు ఇక ఫారిన్లో ఉండటం మంచిది. తానాలు, ఆటాలకు టికెట్లు బుక్ చేసుకున్న వారి జాబితా కూడా నా వద్ద ఉందంటూ చంద్రబాబు సీరియస్ అయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటీలో మేనిఫెస్టో అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు చంద్రబాబు. అమలు చేసిన హామీలు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలనే అంశంపై దిశానిర్దేశం చేశారు. నాన్ సీరియస్గా ఉన్న ఎమ్మెల్యేలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు సీఎం చురకలంటించారు. కొందరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు కూడా పని చేయకుండా నాకే సలహాలు ఇస్తున్నారని చంద్రబాబు చలోక్తులు కూడా విసిరారు. పని చేయకుండా సలహాలకే పరిమితమయ్యేవారు భవిష్యత్తు నాయకులుగా ఎదగలేరని కూడా తేల్చి చెప్పారు చంద్రబాబు. పెన్షన్ల పంపిణీలో ఎమ్మెల్యేలు పాల్గొనకపోవడం సబబేనా అని కూడా ప్రశ్నించారు. సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కారణంగా ప్రభుత్వ సమీక్షల నుంచి మంత్రులకు వెసులుబాటు కల్పించారు. క్షేత్రస్థాయిలో ఇంటింటికి ప్రచారం చేయాలంటూ చంద్రబాబు ఆదేశించారు. 2029 ఎన్నికలే టార్గెట్ అంటూ కుండ బద్దలు కొట్టారు చంద్రబాబు. పనితీరు బాగాలేని వారికి నిర్మోహమాటంగా గుడ్ బై చెప్పేస్తా అంటూ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు, పనిచేసేందుకు కౌంట్ డౌన్ పెట్టుకొని పనిచేస్తున్నామని కూడా తేల్చి చెప్పేశారు. సంవత్సరాలను, నెలలను, రోజులను, గంటల్లో కూడా లెక్కిస్తున్నానని, తానా ఆటలు అంటూ ఫారెన్ ట్రిప్పులు వద్దంటూ సీరియస్ అయ్యారు. తానా ఆట అంటూ వెళ్తే టాటాలు చెప్పేస్తా అంటూ చంద్రబాబు సంచలన కామెంట్స్లు చేశారు. ఈ మధ్య కాలంలో చంద్రబాబు ఇంత సీరియస్గా ఎప్పుడూ మాట్లాడలేదు. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వణుకు మొదలైంది. 2029ని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు అడుగులేస్తున్నారని కూడా వాళ్లకు అర్థమైంది. మరి ఇకనైనా సదరు ఎమ్మెల్యేలు జాగ్రత్త పడతారా లేదా అన్నది చూడాలి.